మూవీ ఎక్స్పీరియన్స్ కోసం చెప్తే ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ వర్డ్స్. లిటరలీ మేము వ్లాగ్ ఆపేసాము. హలో జమీందార్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రా. సో ఈ రోజు అయితే ఇరుముడు మూవీకి వెళ్ళిపోతున్నాం. మీ నార్త్ మాల్ లో ట్రిపుల్ ఏ సినిమాస్. ఇవన్నీ కాదు, ఇంకో ఛానల్ ఉంది, అది లాస్ట్ వీడియో పెట్టి 8 నెలలు అయింది. అంటే మధ్య దూరంగా వచ్చింది, 6 months అయింది. ఆడే బిల్డప్ బాబాయ్. సరే అలా చూడదు. సో యా, బికాస్ ఆఫ్ టెక్నికల్లీ 8 months అక్కడక్కడ ఒక్కొక్కడు ఒక్కో దగ్గర ఉన్నాం. ఛానల్ ఉందనే వాడికి తెలియదు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఒక్కొక్కడు ఒక్కో దిక్కులో ఉండడం వల్ల కుదరలేదు. బట్ ఎనీవేస్ ఫైనల్లీ అంతా కలిసి సో ఇప్పటి నుంచి చూద్దాం, ట్రై చేద్దాం తీయడానికి. అయితే సో ఇంకా లేట్ చేయకుండా ట్రిపుల్ ఏ సినిమాస్ కి వెళ్ళిపోతాము. మీరైతే వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని రోజులు అయిందో చెప్పి ఫైనల్లీ బాయ్ సినిమాకి వచ్చేసాం. అది కాదు, అలా చూపి. ఐకాన్ స్టోర్ లాంచ్ అనమాట. ఇందులో ఓన్లీ రిక్లైనర్ సీట్స్ ఇలాంటి వాళ్ళనే యాక్సెస్ ఇస్తారు అనమాట. మనకు ఉండదు. మనం నేల్ టికెట్ బ్యాచ్. నాల్ టికెట్ కూడా ఉంది ఇక్కడ. నేల్ టికెట్ అంటే 177 రూపీస్. 177 ఉంది. రిక్లైనర్స్ అంటే 300. ఇప్పుడు మన ఏ టికెట్ 177 నేల్ టికెట్. నేను నెక్స్ట్ మూవీకి ఎప్పుడన్నా, ఇప్పుడు ఇరుముడికి అసలు టికెట్స్ దొరకలేదు. సో నెక్స్ట్ మూవీకి ఎప్పుడన్నా ఐకాన్ నుంచి ఎక్స్పెక్ట్ మూవీ రిలీజ్ అయితే టికెట్ కూడా దొరకవు. అది మొత్తం ఐకాన్ స్టార్ టీమ్ అంట. చూద్దాం ఎలా ఉంటుందో. పక్కెళ్ళి సంజిత్ భాయ్ విజయ్ దేవరకొండ ఏదిరా ట్రెండ్ మెయింటైన్ చేస్తున్నాడు. నిజమేదిరా, ఇంకా రాలేదానికి. హలో సినిమా, సారీ ట్రిపుల్ ఏ సినిమా, సల్లి సినిమాస్ అని వచ్చింది. సో ఫైనలీ వీఆర్ ఇన్ టు దిస్ గైస్. బాయ్ కనపడలేదు, కనిపించాడు. బాయ్ కప్పిస్తాడు. తొక్కేలేదురా, కప్పేసావు. అలా ఫ్రేమ్స్ అయి తీసుకోవచ్చు. పుష్పరాజ్ టీఎఫ్ఐ అల్లు అర్జున్ బాయ్ అయితే మా యూట్యూబ్ ఛానల్ కి ఈడే బాయ్. సో గైస్, దిస్ ఇస్ స్క్రీన్ 5. పెద్ద స్క్రీన్. ఎక్కడ చూడు బాయ్ లోగో. సో ఇది ఇంటీరియర్. అక్కడ కూడా బాయ్ లోగోనే. ప్రమోషన్ ఒక మూవీ స్టార్ట్ అయిపోయింది. సిట్టింగ్ అయితే మంచి కంఫర్టబుల్ గా ఉంది. ఓకే గైస్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇంకోటి సినిమా ఎండింగ్ లో మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ ఇక్కడ నుంచి సెల్ఫీ తీసుకొని పోస్ట్ పెట్టాడు. సో మనం అదే స్పాట్ లో ఉన్నాము. సో కింద మీరు చూస్తున్నట్టయితే ఫుడ్ అంతా ఉంది. మనం మళ్ళీ ఇక్కడ లగ్జరీ అనమాట. మన సింగిల్ స్క్రీన్ లోనే కొనే స్తోమతం లేదు. ఇక్కడ అవసరమా? ఓకే, గుడ్ ఎక్స్పీరియన్స్. థియేటర్ కూడా బాగుంది. బట్ మూవీ రివ్యూ ఇంటికి వెళ్ళి మాట్లాడతాం. చాలా ఎమోషనల్ గా తీసాడు. ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్ అయిపోయాను. నన్ను మాత్రం కూడా రావట్లేదు. సో ఎక్స్క్లూడ్ చేసేయండి వీడియోలో నన్ను. ఫైనల్లీ ఇరుముడు మూవీ చూసి అయితే వచ్చేసాము. మూవీ ఎక్స్పీరియన్స్ కోసం చెప్తే ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ వర్డ్స్. లిటరలీ మేము వ్లాగ్ ఆపేసాము. ట్రిపుల్ ఏ సినిమాస్ ఇది కంటిన్యూ చేద్దాం అనుకున్నా అక్కడ. బట్ మూవీ క్లైమాక్స్ చూసిన తర్వాత అయితే వీ కుడెంట్ డూ ఇట్. అసలు ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేసే పొజిషన్లో ఎవ్వరమీ లేము. అప్పుడు లిటరల్లీ అందరం లైక్ చాలా ఎమోషనల్ అయిపోయాము. లిటరల్లీ ఏడిచేసాము.
వసంత్ అయితే అరే నా వల్ల కాదు ఇంకా నువ్వేదో చెప్పే నేను ఇంటికి వెళ్ళిపోతా అన్న స్టేజ్కి వచ్చాడంటే మూవీ ఎంత ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుందో అర్థం చేసుకోండి. మూవీ వాజ్ రియల్లీ బ్రిలియంట్. రాసుకున్న ప్రతి క్యారెక్టర్స్ కానీ, రాసుకున్న ప్రతి సీన్స్ కానీ, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్, చాలా బాగుంది. అండ్ ఇలాంటి ఒక మూవీలో సస్పెన్స్ని ఎంత మంచిగా లైక్ చాలా ఆర్గానిక్గా బిల్డ్ చేశాడు డైరెక్టర్. నిజంగా అమౌంట్ ఆఫ్ వర్డ్స్. మ్యూజిక్ కూడా చాలా మంచిగా ఎలివేట్ చేసింది. ఇరుముడి కట్టు సాంగ్ కానీ, మల్లెపూల పల్లికి సాంగ్ కానీ, థియేటర్స్ గాన్ మ్యాడ్. ఇంకా అందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేశారు థియేటర్స్లో. ఇంకా సింగిల్ స్క్రీన్స్ అయితే మీ ఊహకి వదిలేస్తున్నాను, ఆల్రెడీ రీల్స్ వచ్చేసాయి ఎలా ఉందనేది. ఫస్ట్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడ కూడా నాకు స్లో అనిపించలేదు. సో వాట్ ఎవర్ ద ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం ఎన్నో మూవీస్లో చూసాం. బట్ స్వామిమాల దీక్షతోని, రవితేజ అండ్ వాళ్ళ డాటర్ క్యారెక్టర్తోని అది బిల్డ్ చేసిన విధానం, వాటి మధ్య కనెక్షన్స్ కానీ, అది ల్యాండ్ చేసిన విధానం, సస్పెన్స్ చాలా థ్రిల్లింగ్ వేలో చూపించారు. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఓకే ఇదే జరగబోతుంది అన్న టైంకి చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ వస్తూ ఉంటాయి. అనుకుంటావు ఇదే అవుతుందేమో అని, కానీ ఏమో చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది. బట్ అది జరిగేసరికి యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్. సో యా, శివ నిర్వాణ నుంచి ఈ కైండ్ ఆఫ్ మూవీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ నిన్ను కోరి, మజిలీ ఇలాంటి మూవీస్ తీశారు అతను. తర్వాత టక్ జగదీష్, ఖుషి అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో అనుకున్నా ఎలాంటి మూవీస్ వస్తాయో ఇప్పుడు అనేసి. బట్ హీ గేవ్ అస్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. రవితేజకి మంచి కంబ్యాక్ వచ్చింది. అండ్ డాటర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి అయితే లిటరల్లీ క్లైమాక్స్లో కనిపించేసరికి ఏడుపు వచ్చింది. ఇంకా నాకైతే అస్సలు ఆగలేదు. షీ టూ యాక్టెడ్ బ్యూటిఫుల్లీ. సపోర్టింగ్ క్యాస్ట్ అంతా కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ చాలా బాగా ఎలివేట్ చేసింది. మూవీ వాజ్ సో పర్ఫెక్ట్. యా, దట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ మూవీ కోసం. అయితే అందరూ వెళ్ళి వాచ్ చేయండి, పేరెంట్స్ని తీసుకెళ్ళండి. మంచి మెసేజ్ ఉన్న మూవీ. హౌ యూ నీడ్ టు ట్రీట్ యువర్ డాటర్ చాలా బాగా చూపించారు. అండ్ మీ పేరెంట్స్ని తీసుకెళ్తే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి సినిమాకి తీసుకెళ్లారు అనేసి. అండ్ కమింగ్ టు త్రిబుల్ ఏ సినిమాస్ ఎక్స్పీరియన్స్, నచ్చింది నిజంగా, చాలా బాగుంది. బెస్ట్ ఆల్టర్నేట్ టు వాచ్. ఇప్పుడు మనకున్న మల్టీప్లెక్స్ అంత బాగాలేవు వైజాగ్లోని. కొత్త వచ్చినా సరే దే ఆర్ లైక్ ఇన్ మిడ్. సో మిడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. సో కానీ త్రిబుల్ ఏ సినిమాస్ మాత్రం టాప్ నాచ్ ఉంది. స్క్రీన్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, ఫుడ్ సర్వీసెస్ అన్నీ బాగున్నాయి. మీరు కూడా వైజాగ్లో ఉంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి, యూ లవ్ ఇట్. అండ్ బాయ్ రిఫరెన్సెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అంబియన్స్ కూడా మొత్తం బాయ్ యాస్థెటిక్స్తో పెట్టారు. సో ఒకవేళ మీరు త్రిబుల్ ఏ సినిమాస్కి వెళ్ళి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇరుముడి మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరు చూసారా లేదా వెళ్తారా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ యా, వీడియోస్ అంటారా వస్తాయి. మేము డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వర్క్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఈసారి నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, వ్లాగ్స్ చేద్దాము, డిఫరెంట్ వ్లాగ్స్ కూడా ట్రై చేస్తాం. మీకు ఏమైనా కంటెంట్ కోసం ఐడియా ఉంటే, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. సో అంటిల్ దెన్, గుడ్ బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.